భువనగిరి ఎస్సీ హాస్టల్లో 10th క్లాస్ చదువుతున్నటువంటి ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకోవటం సంచలనం రేపింది. అది సూసైడా లేకపోతే మర్డర్ అనేది కూడా మిస్టరీగా ఉన్నటువంటి సిచ్యుయేషన్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆ కేసులో ఐఓగా ఉన్నటువంటి ఎస్ఐ నాగరాజు గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. ఏం జరిగింది అసలు? ఎప్పుడు మీకు కంప్లైంట్ వచ్చింది? ఎలా కంప్లైంట్ వచ్చింది? అసలు ఏం జరిగింది చెప్పండి. మాకు 3వ తారీఖు నాడు గాదే వైష్ణవి, కోడి భవ్య ఇద్దరు 10th క్లాస్ విద్యార్థినులు ఎస్సీ గవర్నమెంట్ హాస్టల్లో ఫ్యాన్ బిగించే కొండి, ఇనుప కొండికి ఒకటే రూమ్లో 2 కుండీలు ఉన్నాయి. చున్నీ, స్కూల్ డ్రెస్ యొక్క చున్నీతోటి ఉరివేసుకున్నారు. గజం కేవలం 15,500 రూపాయలతో 150 గజాల భూమి కేవలం 23 లక్షలు మాత్రమే. అయితే అక్కడ ఉన్న ట్యూషన్ టీచరు మరి కొంతమంది తోటి విద్యార్థినులు కలిసి స్థానికుల సాయంతో ఆ స్కిజర్ తోటి అవి కట్ చేసారు. బాడీస్ తీసేశారు. చున్ని కట్ చేసారు. కట్ చేసిన తర్వాత 108 అంబులెన్స్ పిలిపించి బతుకున్నారేమని చూసి హాస్పిటల్కి తరలించారు. తర్వాత మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. మేము హాస్పిటల్ పోయినాక ఇంటిమేషన్ ఇచ్చారు. మేము హాస్పిటల్కి పోయినాం. హాస్పిటల్కి పోయి బాడీని ప్రిజర్వ్ చేసినాం. 2 బాడీలు ప్రిజర్వ్ చేసి మార్నింగ్ పోస్ట్ మార్టం చేసాం 4వ తారీఖు నాడు, అంటే నిన్న. అయితే వాళ్ళు పేరెంట్స్ కు గాదే నాగరాజు మరి కోడి కృష్ణలు హాస్టల్ వార్డెన్ మీద, ట్యూషన్ టీచర్ మీద, పీఈటీ మేడం మీద, ఆటో డ్రైవర్ అంజనేయుల మీద, ఇంకో వంట మనిషి సుజాత మీద అనుమానం వ్యక్తం చేశారు. పోస్ట్ మార్టం చేసి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కూడా పంపాము. హెడ్ బోన్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా మరియు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తుంది. అంటే వాళ్ళ అనుమానం ఏమని వ్యక్తం చేశారు? వాళ్ళ 5గురి మీద తల్లిదండ్రులు ఏమని వ్యక్తం చేశారు అనుమానాన్ని? వాళ్ళు 10th క్లాస్ విద్యార్థులు 7th క్లాస్ విద్యార్థుల్ని తోటి బ్యాడ్గా టచ్ చేశారు అని 7th క్లాస్ విద్యార్థులు ఈ పీఈటీ మేడానికి కంప్లైంట్ చేశారు. పీఈటీ మేడము వార్డెన్కి చెప్పింది. వాళ్ళ వార్డెన్కి చెప్తే వాళ్ళిద్దరూ స్కూల్లో ఈ 10th క్లాస్ విద్యార్థులు అయినటువంటి వైష్ణవి, భవ్యను అడిగినారు, మీరు ఏమైనా ఇట్లా బ్యాడ్ టచ్ చేశారా, ఏమైనా బిహేవ్ చేశారా అని అడిగారు. అయితే వాళ్ళు మేమేం చేయలేదు ఒట్టు అని చెప్పారు. తర్వాత వాళ్ళను 7th క్లాస్ విద్యార్థులను కూడా అడిగారు. తర్వాత కౌన్సిలింగ్ చేశారు. తర్వాత యాజ్ స్టేజ్గా స్టడీ అవర్కు అటెండ్ కావాలి 10th క్లాస్ విద్యార్థులు. అయితే వీళ్ళు నైట్ డిన్నర్ చేసి వస్తాము, పర్మిషన్ కావాలని ట్యూషన్ టీచర్ని అడిగారు. అయితే డిన్నర్ 10 నిమిషాలైనా కూడా మళ్ళీ తిని ఇంకా రాలేదని అక్కడ ఉన్న విద్యార్థిని వాళ్ళు ఇంకా రాలేదు పిలుచుకురాపోని ట్యూషన్ టీచర్ చెప్పింది. వాళ్ళు పోయినా కూడా లోపటంగా బేడం పెట్టుకొని ఉన్నారు. లోపటంగా బేడం పెట్టుకొని ఉండి తలుపు కొడితే తీస్తలేరు. మేడం తీస్తలేరంటే ఆ మేడం ట్యూషన్ టీచరు ఆ తోటి విద్యార్థిని పోయి తలుపుని గట్టిగా నెట్టేసి స్క్రూ బోల్ట్ ఇరిగి కింద పడ్డది. చూస్తే వాళ్ళు చున్నీతోటి ఫ్యాన్ బిగించే కొండీలకు చున్నీతోటి ఉరేసుకుని వేలాడుతుంది. వాళ్ళు తోటి విద్యార్థి స్కిజర్ తోటి దింపి హాస్పిటల్కి పంపించారు. అయితే ప్రాథమిక విచారణలో ఏమి వీళ్ళు చంపినట్లుగా ఏం మాకు ఆధారాలు దొరకలేదు. కానీ ఎక్స్టర్నల్ గా బాడీస్ మీద, ఇద్దరు బాడీస్ మీద చాలా చోట్ల గాయాలు ఉన్నాయి అని చెప్పేసి విజువల్స్ లో కనిపిస్తా ఉన్నాయి. మీడియాకు వచ్చినటువంటి విజువల్స్ లో చాలా చోట్ల గాయాలు కనిపిస్తా ఉన్నాయి. మాకు మెడ మీద ఇయర్ టు ఇయర్ లైగేచర్ మార్క్ మాత్రమే ఉన్నది. ఏం గాయాలు ఏం లేవు. మీకు ఎక్కడ కనిపించలేదు గాయాలు? మీరు డైరెక్ట్ గా చూసారా బాడీస్? మరి మీడియాకు వచ్చిన వాటిలో ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ గాయాలు? వెరిఫై చేస్తాం. ఓకే. ఇంకొకటి, హాస్టల్ లోపల అసలు హాస్టల్లో ఉండే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చారంటే ఓకే, ఆటో డ్రైవర్ మీద ఎందుకు కంప్లైంట్ చేయాల్సి వచ్చింది వాళ్ళ పేరెంట్స్? ఆటో డ్రైవర్ రెగ్యులర్గా హాస్టల్లోకి వస్తాడు అని అంటున్నారు. అసలు ఎందుకు వస్తాడు ఆటో డ్రైవర్కి? ఏం పని అక్కడ ఆ టైంలో? ఆటో డ్రైవర్ ఇంతకుముందు అక్కడ వంట పనిచేసి సులోచన అని ఆమెతోటి ఎలిగేషన్ వచ్చింది ఆటో డ్రైవర్. అయితే ఆమెని ఇల్లీగల్ రిలేషన్ అన్నట్టు. అయితే ఆమె డ్యూటీ మానిపించి వేరే ట్రాన్స్ఫర్ చేసారు ఆల్రెడీ. అది 2 నెలల క్రితం జరిగింది. అది కంప్లైంట్ వచ్చింది. దానికి దీనికి ఏం రాలేదు, కంప్లైంట్ రాలేదు. మీకేం కంప్లైంట్ చేయలేదు అప్పుడు కూడా? దానికి దీనికి అయితే ఇప్పుడు కనెక్షన్ అయితే ఏం లేదు. ప్రాథమిక విచారణ మీకు తెలియదు ఆ విషయం? తెలియదు. కానీ బయట వినిపిస్తుంది ఏంటి అంటే హాస్టల్ వార్డెన్కి ఈ ఆటో డ్రైవర్కి ఇల్లీగల్ రిలేషన్ ఉంది, రెగ్యులర్గా అతను వస్తూ ఉంటాడు. ఈ అమ్మాయిలు ఇద్దరు కూడా ఆ సంఘటనను చూశారు, అందుకోసమే వాళ్ళని బెదిరించారు. తర్వాత సూసైడా లేకపోతే వాళ్ళు ఏమన్నా చేశారా, వాళ్ళే వీళ్ళని ఏమన్నా చేశారా అనేది మాత్రం మీ విచారణలో, మీ పూర్తి స్థాయి విచారణలో తేలాలి అని అంటున్నారు. అలాంటిది మీరేమన్నా చుట్టుపక్కల పిల్లలందరినీ ఎంక్వైరీ చేశారా? చేశాను. ఇందులో
సాయి ప్రీతి అని ఆ అమ్మాయి చెప్పింది, సుష్మ అనే అమ్మాయి చెప్పింది. పర్మిషన్ అడిగింది ఆమె. వాళ్ళు మంచిగానే హ్యాపీగానే ఉంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ లేవు అని కూడా చెప్పేసి. ప్రాబ్లమ్స్ అయితే బాగానే ఉంటారు మామూలుగా, అమ్మాయిలు ఎప్పుడు ఎవరి మీద కంప్లైంట్ ఏం లేదంటున్నా. అదే 15 days బ్యాక్ ఒక అమ్మాయి ఇది మాత్రమే జరిగింది. మరి ఎందుకు ఇట్లా బయట ఎందుకు ఇట్లా వినిపిస్తుంది? ఆటో డ్రైవర్ రెగ్యులర్ గా అక్కడికి వస్తుంటాడు, వీళ్ళు చూశారు కాబట్టి వీళ్ళని ఏదో చేశారు అనే ఇది ఎందుకు వచ్చింది అసలు? మరి ఆ రకమైనటువంటి అలిగేషన్ ఎందుకు వచ్చింది? బేస్లెస్ అలిగేషన్. అంటే ఆటో డ్రైవరు హాస్టల్ ఒక ఉంటది, బంజారాహిల్స్ ఉంటది, బ్రాహ్మణవాడలో స్కూల్ ఉంటది. హాస్టల్ ఒక చోట, స్కూల్ వేరే చోట. ట్రాన్స్పోర్టేషన్ కోసం ఆటోలో తీసుకొని పోయి అక్కడ డ్రాప్ చేస్తాడు. రెగ్యులర్ గా పిల్లల్ని అక్కడ తీసుకుపోతాడు ఆటో డ్రైవర్. ఒక్క ఆటోలోనే అంతమంది పిల్లల్ని ఎట్లా తీసుకెళ్తాడు? 8 members ఉంటారు మొత్తం. ఆటోలో 8 మందిని ఒకసారి తీసుకెళ్ళొద్దు కదా? యాజ్ పర్ రూల్స్, ఆర్టీఏ రూల్స్ ప్రకారమైనా, మీ రూల్స్ ప్రకారమైనా, ట్రాఫిక్ రూల్స్ ప్రకారమైనా 8 మందిని తీసుకెళ్ళొద్దు కదా? కొంతమంది విద్యార్థులను ఉంటది, కొంతమంది విద్యార్థులను తీసుకొని పోవచ్చు, లేదా 2 ట్రిప్పులు కూడా వేయచ్చు. నైట్ లో ఎందుకు వస్తాడు మరి? నైట్ లో వస్తుంటాడని చెప్తున్నారు కదా, నైట్ లో ఏం అవసరం ఆటో డ్రైవర్ కి అక్కడ రానికి? అది మాకేం ఆధారాలు లభించలేదు, వచ్చినట్టు ఆధారాలు ఏం దొరకలేదు, సాక్ష్యం చెప్పలేదు, ఆధారాలు ఏం. మొత్తం ఎంతమంది ఉన్నారు హాస్టల్లో పిల్లలు? హాస్టల్లో 40 members అనుకో. మరి 40 members ఉన్నప్పుడు కేవలం 8 మంది మాత్రం ఎందుకు తీసుకెళ్తున్నాడు ఆటో డ్రైవర్? అందరు తీసుకెళ్తారు, అందరు వేరు వేరు ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. అది ట్రాన్స్పోర్టేషన్ గురించి నేను ఇంకా కనుక్కోలేదు. సమగ్రమైన విచారణ ఎప్పటికి పూర్తవుతుంది? తొందరలోనే పూర్తవుతుంది. మనం FSL రిపోర్ట్, అది ఫారెన్సిక్ రిపోర్ట్ కావచ్చు, లేకపోతే ఆ అమ్మాయి ఇప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ ఎప్పటికి వస్తాయి? అది మేము డాక్టర్లు అడిగి తొందరలో ఫాలో అప్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. నేను ఎక్కడైతే నిల్చున్నానో అక్కడ పైన ఉన్నటువంటి హుక్స్కి హ్యాంగ్ చేసుకున్నారు ఆ పిల్లలిద్దరూ కూడాను. ఏ ఘటనలు ఆ సంఘటనకి పురిగొలిపాయి? ఎందుకంటే ఆ పిల్లలిద్దరూ కూడా చాలా బాగా చదువుకుంటారంట. ఇంకోటి ఏంటంటే పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు హాస్టల్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి సరైనటువంటి టైంకి ఫుడ్ దొరుకుతుంది, అలాగే మంచి ఎడ్యుకేషన్ కూడా దొరుకుతుంది. ఇక్కడ నుంచి ట్యూటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు చక్కగా చదువుకోవచ్చు అన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఇక్కడికి పంపిస్తే, చివరికి వాళ్ళు ఒక్క 2 నెలల్లో స్కూల్ అయిపోయి 10th క్లాస్లో నుంచి మంచి మార్క్స్ తెచ్చుకుని బయటకు రావాల్సినటువంటి పిల్లలు వాళ్ళ జీవితాలని అర్పించుకోవటం జరిగింది. ఎందుకు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్, $1 million క్వశ్చన్గా మిగులుతుంది. ఈ హాస్టల్ లోపలికి రెగ్యులర్గా ఆటో డ్రైవర్లు వస్తుంటారని, ఒక ఆటో డ్రైవర్ అయితే రెగ్యులర్గా వస్తుంటాడని, ఆటో డ్రైవర్కి ఇక్కడ కొంతమంది వంట చేసే వాళ్ళకో మరి వాడినికో తెలియదు కానీ ఇల్లీగల్ కనెక్షన్స్ ఉన్నాయని, అందువల్ల ఆ పిల్లలు చూడడం వల్లనే ఈ సంఘటన జరిగిందని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. మరోవైపు ఆ పిల్లలు వేరే వాళ్ళని ఏడిపించారు, 2 అమ్మాయిల్ని, 7th క్లాస్ చదివే పిల్లల్ని. ఆ విషయంలో హాస్టల్ వార్డెను అలాగే ఇక్కడ కేర్ టేకర్ అందరూ కూడా వాళ్ళని తిట్టినందుకు బాధపడి సూసైడ్ చేసుకున్నారని కొన్ని రకాలుగా వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చనిపోయినటువంటి వాళ్ళ బాడీస్ మీద గాయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎక్స్టర్నల్ గాయాలు ఎందుకు జరిగాయి? ఎందుకంటే ఉరివేసుకుంటే ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటే ఇక్కడ మాత్రమే, నెక్ దగ్గర మాత్రమే గాయం అవ్వాలి, అది కూడా ప్రెస్ చేసినటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది తప్ప ఇట్లా గీరినట్లుగా కానీ లేకపోతే ఘాట్లు పడినట్లుగా కానీ ఎక్కడా ఉండదు. మరి బాడీలో చాలా చోట్ల వాళ్ళకు, ఒక అమ్మాయికి అయితే ఇక్కడ చాలా పెద్ద గాయం కనిపిస్తూ ఉంది చీకు దగ్గర, చేతుల మీద కూడా రకరకాల ప్లేసెస్లో గాయాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నీ ఎందుకు జరిగాయి? ఒకవేళ సుసైడే అయితే కనుక ఇదంతా ఎందుకు జరిగాయి అనేది పోలీసులు సమగ్రంగా విచారణ జరిపితే తప్పించి తెలియనటువంటి విషయాలు ఇక్కడ చాలా మంది కనిపిస్తున్నారు. ఎందుకంటే 4 beds ఉన్నాయి, 4 అంటే పైన కింద కలిపితే ఆల్మోస్ట్ 8 members ఈ రూమ్లో ఉండాలి. మరి మిగతా పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళారా లేకపోతే పేరెంట్స్ కొంతమంది తీసుకెళ్ళిపోయారని చెప్తున్నారు. అసలు అంత హైట్లోకి ఎక్కేసి వీళ్ళు అంటే పైనుంచి ఎక్కువ ఉండాలి మేబీ. యూనిఫామ్లో ఉన్నటువంటి చున్నీలు ఏవైతే ఉన్నాయో ఆ చున్నీలకే హ్యాంగ్ చేసుకొని వీళ్ళు చనిపోయినటువంటి పరిస్థితి. ఆ చనిపోయిన తర్వాత ఇంకొక ఇక్కడ అనుమానం కలిగించే విషయం ఏంటంటే, ఆ చనిపోయాక 2 hours వరకు వాళ్ళే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు, తర్వాత కేర్ టేకరు, వార్డెన్ వాళ్ళే ఆ పిల్లల్ని కిందకి దించి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి, ఆ హాస్పిటల్లో వాళ్ళు చనిపోయారని తెలిసిన తర్వాత పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినటువంటి పరిస్థితి. మామూలుగా అయితే ఏం జరుగుతుంది, ఇట్లా చూసిన వెంటనే బాడీ చూసిన వెంటనే ఇమ్మీడియట్గా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. బట్ వాళ్ళు అలా చేయలేదు. ఆ తర్వాత 2 hours, ఆ తర్వాత మరో 2 hours పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారని చెప్పి ఇవన్నీ కూడా అనుమానాలు రేకెత్తిస్తూ ఉన్నాయి. చాలామంది వాళ్ళ ఆ పిల్లల కోసం న్యాయం కోసం పోరాడుతూ ఉన్నారు. సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి వంట చేసే ఆమె కూడా ఇక్కడే ఉన్నారు. ఆమెతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఏం చేస్తారు ఇక్కడ మీరు? మీ పేరేంటి? మా పేరు ప్రేమిల్ల అండి. ఏం చేస్తారు ఇక్కడ మీరు? మేము ఊడ్చి కుక్కుకు కూరగాయలు అవి కోసి ఇస్తాం. వంట చేస్తా దాంట్లో హెల్ప్ చేస్తారు? హెల్ప్ చేస్తాం. మీరు కూడా వంట చేస్తారా? ఇంకా వాళ్ళు లేని టైంలో చేస్తాం మేడం. వాళ్ళు లేని టైంలో. ఈ పిల్లలు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? ఈ పిల్లలు 4th క్లాస్ నుంచి ఉన్నారు మేడం. ఎప్పటి నుంచి ఉన్నారు? 6 ఏళ్ళ నుంచి ఉన్నారు. మంచి పిల్లలేనా? మంచి వాళ్ళు మేడం.
బాగా చదువుకుంటారా? చాలా మంచి వాళ్ళు మేడం. ఉమ్, చిన్న అమ్మాయి నుంచి వచ్చింది ఇక్కడ. ఉమ్, ఉమ్. మంచిగా బాగా చదువుకుంటారా? మంచిగా చదువుకుంటారు. ఉమ్. ఏంటి 15 రోజుల క్రితం ఏదో గొడవ అయిందంట, ఇక నిజమా? అది మాకు చెప్పలేదు మేడం, వాళ్ళు ఉమ్, తెలియదు మాకు. తెలియదు. అంతే. ఇక్కడ ఎంతమంది ఉంటారు వంటోళ్ళు? మొత్తం ముగ్గురమే ఉంటాం మేడం. ముగ్గురు ఉంటారు. హాస్టల్కి రెగ్యులర్ గా ఒక ఆటో డ్రైవర్ వస్తుంటాడు. ఎందుకు వస్తాడు ఆటో డ్రైవర్? రాడు మేడం, అది మనకు అవసరం ఉంటే పిల్లలకి ఇబ్బంది దవాఖానకి ఇట్లా తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడు వచ్చి? హాస్పిటల్కే మేడం, బాగలేకున్నప్పుడు. ఆ ఒక్కతనే వస్తాడా? అట్లేం రాడు మేడం, అవసరం ఉంటేనే మనం పిలిస్తే వస్తాడు. అదే అవసరం ఉన్నప్పుడల్లా అతనే వస్తాడా? వేరే వేరే వాళ్ళు వస్తుంటారా? వేరే వాళ్ళు రారు మేడం. ఇతను ఒక్కడే వస్తాడు పదే? ఏం రాడు మేడం అట్లా. అంటే అవసరం ఉన్నప్పుడల్లా ఇతనే వస్తాడు, అంతే. అంతే కదా? మరి నిన్నేం జరిగిందమ్మా? ఎందుకు ఆ పిల్లలు ఇట్లా చేసి ఉండాలి? ఇక మనకు తెలియదు మేడం, అన్నం పెట్టి తిన్నారు, వెళ్ళిపోయినాం మేము, అంతే. ఏ టైంలో చూసారు మీరు లాస్ట్ నా? ఇక మేము వెళ్ళిపోయినాం మేడం. ఏ టైంలో చూసావు నువ్వు లాస్ట్ వాళ్ళని మంచిగా? సాయంత్రం మేడం, మేము అన్నం పెట్టినాం, అప్పుడు బానే ఉన్నా? వాళ్ళే పట్టుకున్నారు మేడం అన్నం. అప్పుడు బానే ఉన్నారా? మంచిగానే ఉంటుంది మేడం. ఏం బాధపడుతున్నట్టు కానీ అట్లా మాకు అనిపించలే మేడం. అట్లా అనిపిస్తే పిల్లలు అట్లా అనిపించలే మేడం, వాళ్ళు మంచి పిల్లలు మేడం. ఎప్పుడన్నా బాధగా ఉన్నప్పుడు లేకపోతే ఏదన్నా జరిగినప్పుడు వచ్చి మీతో చెప్తారా అమ్మాయి? చెప్తారు మేడం. ఏం చెప్పాలి మేడం వాళ్ళు? ఏం చెప్పలే. ఎప్పుడన్నా ఎవరితో గొడవ పడ్డం కానీ లేకపోతే ఎవరన్నా ఏమన్నా అనడం కానీ చేస్తారా వాళ్ళు? చేయరు మేడం. అట్లా ఏం చేయరు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారా? చేసుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వస్తుంటారు అప్పుడప్పుడు? వస్తారు మేడం. వాళ్ళ అమ్మ వస్తుంది, వాళ్ళ అన్నయ్య వస్తాడు. ఎప్పుడు ఏది చెప్పాలా మీకు కంప్లైంట్ కూడా? పిల్లలు కంప్లైంట్ చెప్పలే మేడం. మీ హాస్టల్ వార్డెన్కి వీళ్ళకి ఏమన్నా గొడవ అయిందా? ఏం కాలే మేడం, హాస్టల్ వాడని వాళ్ళు బిడ్డల్లాగా చూసుకుంటారు మేడం. మా మేడం దగ్గర మంచిగా ఉంటారు మేడం వాళ్ళు. మరి ఎందుకు ఇట్లా జరిగి ఉండొచ్చు? అదే మాకు అర్థం కావట్లేదు మేడం, మాకు తెలియదు. ఆ డ్రైవర్, ఆటో డ్రైవర్ ఏ టైంలో వస్తుంటాడు హాస్టల్ లోపలికి? రాడు మేడం, వీడికి కిందనే ఉంటాడు. ఎక్కడికి వస్తాడు మరి? మా దగ్గరికి ఏం రాడు మేడం. పిల్లల స్కూల్కి తీసుకెళ్తాడు కదా మేడం. రోజు తీసుకెళ్తాడా స్కూల్కి? పిల్లల రోజు అంటే స్కూళ్ళు అక్కడ ఉంటాయి కదా మేడం, దగ్గర కదా, అందువల్ల ఉదయం సాయంత్రం తీసుకెళ్ళి ఇస్తా. కానీ అలాంటిది కాదు, మంచిగా మేడం ఆయన అట్లా చేయమంటారు. మరి ఇందాక ఎప్పుడన్నా మేము పిలిస్తేనే వస్తాడన్నావు, ఇప్పుడు రోజు వచ్చి స్కూల్కి తీసుకెళ్తాడు అంటున్నావు? స్కూల్కి ఆయనే తీసుకెళ్తాడు మేడం. అవసరం ఉన్నప్పుడు ఏదైనా ఉంటే ప్రాబ్లం అనిపించిన పిల్లలకి పిలిస్తే వస్తాడు. ఎక్కడ చెక్కించుకెళ్తాడు వాళ్ళని? కిందనే ఉంటాడు మేడం, మనం కిందికి వెళ్ళిపోయి ఎక్కి పోతాం. కింద ఉంటుంది అక్కడ ఆటో, తీసుకుపోతాం. ఒకే ఆటో వస్తుందా? ఒకటే మేడం. మరి ఇంతమంది పిల్లలు ఒక ఆటో ఎట్లా తీసుకుపోద్ది? 3 ట్రిప్పులు తిరుగుతాడు మేడం ఈ స్కూల్కు. ఒక్కతనే 3 ట్రిప్పులు తిరుగుతాడా? ఒకసారి ఎంతమంది ఎక్కుతారు పిల్లలు ఆటోలో? పెద్దగా ఉంటుంది కదా మేడం, 10 మంది దాకా ఎక్కుతారు, 10-15 మంది ఒకటేసారి. ఎప్పుడన్నా పిల్లల్ని ఏమన్నా అనడం కానీ, తిట్టడం కానీ, అతను కొట్టడం కానీ, లేకపోతే గలీజ్ మాటలు మాట్లాడడం కానీ ఎప్పుడన్నా చేస్తాడా? లేదు మేడం. అలా చూసినావా ఎప్పుడన్నా? మేము వస్తాడుగా అట్లా మాకు లేదు మేడం, అనిపించలేదు అన్నాడు మేడం. ఏ పిల్లలు కూడా ఎప్పుడు ఎవరి మీద కంప్లైంట్ చేయలేదు అసలు? చేయలేదు మేడం. మరి ఎందుకు జరిగిందంటావు ఇట్లా? ఇంకా అదే మాకేం తెలియలేదు మేడం. మరి అలా నిన్ను ఎవరన్నా అడిగితే ఏమి చెప్పకని చెప్పారా? అట్లా ఎందుకు మేడం, చెప్పలేదా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు ఇక్కడ? మేము 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాము. అన్నయ్య వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాం. అక్కడ ఉంది మేడం, దరగాలో ఉంటాయి హాస్టల్ మొదలు. ఆ తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేశారు. ఎప్పుడు మార్చారు? ఇది బిల్డింగ్ కూలిపోతుంది కదా మేడం, ఇక్కడ కిరాయికి తీసుకున్నాం. ఎప్పుడు ఇది? 6 సంవత్సరాలు అవుతుంది. ఈమె ఇదే లాస్ట్ బ్యాచ్ మేడం, 10th వాళ్ళు. అక్కడి నుంచి వచ్చినాక అక్కడ జాయిన్ అయ్యి వచ్చింది అమ్మాయి. అక్కడే జాయిన్ అయ్యారు పిల్లలు. ఏ ఊరు అమ్మాయిలు ఇద్దరిది? హైదరాబాద్ నుంచే వచ్చారు మేడం. హైదరాబాద్ ఈమె వచ్చి ఆ అమ్మాయిని జాయిన్ చేసింది, వైష్ణవి. ఇద్దరు మంచిగా ఉంటారా? ఫ్రెండ్స్ చాలా మంచిగా ఉంటారు మేడం వాళ్ళు. ఇద్దరు కలిసి మంచిగా ఉంటారు మేడం. మిగతా పిల్లలతో కూడా బాగానే ఉంటారా? మంచిగా, ఆమెనే అందరూ మెయింటైన్ చేస్తారు మేడం, మంచిగా ఉంటారు. ఓహో. ఈ పిల్లలు ఎప్పుడన్నా ఎవరన్నా ఏమన్నా అన్నారని వేరే పిల్లలు వచ్చి మీకు ఎప్పుడన్నా చెప్పారా? చెప్పాలి మేడం. వేరే పిల్లలు కూడా ఎప్పుడు వీళ్ళ మీద కంప్లైంట్ చేయలేదు, మంచి పిల్లలు. సీసీ కెమెరాలు ఉండవా? అది నడుస్తలేదు మేడం. అసలు ఉంటాయా సీసీ కెమెరాలు? ఉన్నాయి మేడం, నడుస్తలేదు. ఎప్పటి నుంచి నడుస్తలేవు? చాలా రోజులు అవుతుంది మేడం. మరి నడుస్తలేకపోతే రిపేర్ చేయించలేదా? చేపిస్తా అని చెప్పింది మేడం, చేయించలేదు. ఎన్నాళ్ళ సంధి నడవట్లేదు అవి? 2-3 నెలలు అవుతుంది నడవక మేడం. నడవక. ఇదంతా ఏడ రికార్డ్ అవుతుంది నడిచేటప్పుడు? ఇక్కడ ఈ ఆఫీస్ రూమ్లో అవుతుంది. ఆఫీస్ రూమ్లో అవుతుంది.
చూసారా, ఇది ఇంకో ట్విస్ట్. 2-3 నెలల నుంచే సీసీ కెమెరాలు పనిచేయలేదు. అంతే. హాస్టల్లో ఆడపిల్లలు ఉన్నప్పుడు సీసీ కెమెరాలు పెట్టి జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయాల్సినటువంటి బాధ్యత కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారుల మీద, లేదంటే వార్డెన్ మీద, కేర్ టేకర్ మీద ఉంటుంది. మరి అలాంటప్పుడు సీసీ కెమెరాలు 2 నెలలు 3 నెలల నుంచి పనిచేయకపోతే మరి ఏం చేస్తున్నట్టు? ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలిసేదంతా కూడా సీసీ కెమెరాస్లోనే. సీసీ కెమెరా అయితే కనిపిస్తుంది, బట్ అది ఇట్లా కిందికి వంచి కనిపిస్తా ఉంది చూడండి. ఇది ఇంకో ట్విస్ట్ అనమాట. సీసీ కెమెరాలు పని చేయకపోవడం ఒక ట్విస్ట్, మళ్ళీ కిందికి వంచి ఉంది. అసలు కిందికి ఎందుకు ఉంటుంది? ఇటు సైడ్కి ఫేస్ చేసి ఉండాలి, ఎందుకంటే ఎంట్రీ అక్కడ ఉంది. ఎంట్రీ అక్కడ ఉన్నప్పుడు ఇటు నుంచి వస్తారు కాబట్టి సీసీ కెమెరా ఇటు సైడ్ ఫేస్ చేసి ఉంటేనే ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో తెలుస్తుంది. బట్ అది కిందికి ఎందుకు వంచి పెట్టారో, అటు నుంచి ఏం లేదు. మరి ఎందుకు వంచి పెట్టారో తెలియదు, ఎప్పుడు వంచారో కూడా తెలియదు. ఏమనుకుంటున్నారండి మీరు? ఎవరు 2 రోజులుగా ఆ పిల్లల కోసం మీరు పోరాడుతున్నారని తెలిసింది నాకు. అందుకే మిమ్మల్ని పిఎస్ దగ్గర చూసి నేను అడిగాను ఏం జరిగింది అని. తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మీరు కనిపించారు. ఏంటి అసలు ఏం జరిగింది? మేడం, నేను చంద్రశేఖర్ యాదవ్, జాతీయ కన్వీనర్ జనజాగరణ్ జన కళ్యాణ్ సమితి. ఇప్పుడు ఇక్కడ పోలీసులు కూడా ఏంటంటే, ఇక్కడ స్టాఫ్ చెప్తున్నాయో వాళ్ళు మనకు చెప్తున్నారు, కానీ ఇప్పుడు దాకా ఎవరిని స్టేషన్కి పిలిచి స్టాఫ్ను వాళ్ళు ఇంటార్గేషన్ చేయలేదు. మా డిమాండ్ ఏంటంటే, పిల్లల మధ్య గొడవ అయ్యింది, ఏదో ఆటో డ్రైవర్కి ఒక వార్డెన్కి ఇల్లీగల్ సంబంధం ఉంది. ఈ స్టోరీలన్నీ కూడా అసలు విషయాన్ని తప్పుదోవ పట్టించడానికే. ఒక వార్డెన్ అనే ఆమెకు ఒక హోదా ఉంటుంది, ఆటో డ్రైవర్తో అట్లా చేయటానికి వాళ్ళు అది తప్పుడు మాట. నేనేమంటానంటే, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని అందరిని కూడా పోలీస్ స్టేషన్కి పిలిచి వీడియో నిఘాలో అందరినీ కూడా ఇంటారగేషన్ చేస్తే నిజాలు బయటపడతాయి. సో జిల్లా ఎస్పీ గారు దీన్ని చాలా కేర్ తీసుకొని, ఒక 2 చిన్న అమ్మాయిలు ఎన్నో ఆశలతోని చదువుకోవడానికి వచ్చారు, వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు కనుక వాళ్లకు వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేయాలి. ఇంకా మన బిడ్డల్లాంటి బిడ్డలు ఎందరో ఉన్నారు, వాళ్ళ ప్రాణాలకు తగిన రక్షణ కల్పించకపోతే ఇది ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. కనుక మీ మీడియా వాళ్ళు, పోలీసులు, ప్రభుత్వం దీని మీద చాలా శ్రద్ధ తీసుకొని ఈ కేసుని ఇంటర్గేట్ చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక్కటి చెప్పండి, బాడీ మీద మన దగ్గర కొన్ని ఫొటోస్ చూస్తున్నాం, అందరం కూడా, మీ దగ్గర కూడా ఉన్నాయి, నా దగ్గర కూడా ఉన్నాయి, అందరి దగ్గర ఉన్నాయి. బాడీ మీద చాలా గాయాలు కనిపిస్తున్నాయి వాళ్ళకు, కానీ మరి ఎక్కడ ఎక్స్టర్నల్గా ఇంజురీస్ లేవు, అసలు గాయాలే లేవు అని చెప్పేసేమో ఐఓ సబ్ ఇన్స్పెక్టర్ చెప్తా ఉన్నారు. ఏంటి అసలు ఇది? నా పేరు గుండబోయిన సురేష్ యాదవ్. నేను ఉద్యా ఆర్గనైజేషన్ యూనిటీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ యాదవ్ స్టేట్ కోర్ కమిటీ మెంబర్ని. నిన్న ఇక్కడ ఇష్యూ జరిగిన తర్వాత వచ్చాను. నేను అక్కడ గేట్ దగ్గరికి వచ్చిన, మన వాళ్ళు కూడా వచ్చారు సంఘం నుంచి. అందరు వచ్చిన తర్వాత లోపలికి మాకు ఎంట్రీ ఇవ్వలేదు. అందులో ఒకరిని 2 పంపించి వాళ్ళని కూడా ఈ పై వరకు కూడా రానివ్వలేదు, అక్కడనే ఆపేశారు. మేము అక్కడ నుండి మళ్ళీ ఏం చేసినాం, హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. మీడియాను కూడా లోపలికి రానివ్వలే డిపార్ట్మెంట్, ఎవరో 1-2 వచ్చారు. తర్వాత హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాము, మాకు న్యాయం జరగాలి, కలెక్టర్ని పిలిపియండి మీరు, ఆ అమ్మాయి వాళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే అమ్మాయి వాళ్ళ బ్యాడ్ లక్ ఏంటంటే, 2 అమ్మాయి వాళ్ళ ఫాదర్స్ కూడా హ్యాండిక్యాప్స్. ఒక అమ్మాయికి మదర్ లేదు, బాబు కూడా లేదు, వాళ్ళ తండ్రి ఒక్కడే. ఆయన చాలా బాగా చూసుకుని అంట ఈ అమ్మాయిని. ఆ తర్వాత అక్కడ ధర్నా చేసి మమ్మల్ని ఆపేసిన తర్వాత మమ్మల్ని డిస్పాచ్ చేసి మేము అక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళాం. అక్కడ బైపాస్ దగ్గర కూడా చేసిన తర్వాత మమ్మల్ని అందరిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత పోస్ట్ మార్టం మేము బాడీలను చూపించామని చెప్పాం. ఫస్ట్ మేము చెక్ చేసుకుంటామంటే మాకు బాడీలను కూడా చూపించలేదు. నిన్న చాలామంది చూశారు, వాళ్ళ ఫాదర్స్ కూడా, వాళ్ళ మదరు, ఫ్యామిలీస్ ఎవరు వచ్చినా కానీ చూపించలేదు. ఆ తర్వాత పోస్ట్ మార్టం అయ్యేటప్పుడు వాళ్ళ సిస్టర్ వెళ్ళి చూసిందంట, కంప్లీట్గా చూసి ఆమె ఫొటోస్ తీసి ప్రెస్ వాళ్ళకు ఆమె తీసింది ఫొటోస్. ఆమెనే ఇప్పుడు ఆమె ఏంటంటే మన గ్రూప్లో కానీ సోషల్ మీడియా ఇప్పుడు వచ్చింది ఆమె ఉండి తీసి చూస్తే అమ్మాయికి అన్ని కొరికినట్టుగా, వాతలు ఉన్నట్టు, ఇక్కడ ఏదో ఇంజూరీ ఉన్నది. ఫొటోస్ అనేది కంప్లీటెడ్గా సోషల్ మీడియా కంప్లీట్ రాష్ట్రం మొత్తం కానీ వైరల్ అయినాయి, అందరికి కనిపిస్తున్నాయి, చూస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం మీతో పాటు అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మాత్రం ఎస్ఐ గారు అయినా అండ్ అయితే మేము చూస్తాం. మేము ఏమన్నామంటే, అసలు దీనికి సంబంధించిన వార్డన్ కానీ వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడేమని విచారణ జరిపించాలని చెప్పినాం. ఆ లెటర్ ఒకటి రాశారు, లెటర్ అమ్మాయి వాళ్ళది కాదు అని వాళ్ళ సిస్టర్ అంటుంది. మా సిస్టర్ది కాదు ఇది, ఆమె రైటింగ్ కాదు, అది సూసైడ్ లెటర్ కాదు, అది తప్పు అని అన్నది. సరే, ఎందుకంటే వాళ్ళకి ఎవరికైనా ఉంటాయి, అనుమానాలు ఉన్నాయి అని అన్నారు. దాన్ని చేయలే. ఇంకా పోస్ట్ మార్టం చేసిన తర్వాత డైరెక్ట్ అక్కడ పంపించేశారు. ఇక్కడ ఎవరైతే అడిగారో అందరినీ లోపడేసి పిఎస్లేసి డోర్ పెట్టేశారు, బయటికి రానివ్వలేదు. 15 days కింద 7th క్లాసు ప్లస్ 10th క్లాసు 2 పిల్లలు గొడవ పడ్డారట మేడం. ఇక్కడే చెప్తున్నారు చాలామంది. మాకు కావాల్సింది ఏంటంటే, ఎవరైనా ఆడపిల్లలకు తగు న్యాయం జరగాలని మేము యాదవ సంఘం తరఫున
మా అమ్మాయి కూడా యాదవ్ బిడ్డ ఉంది. వాళ్ళకు త్వరగా మాకు న్యాయం చేయగలగాలి. తర్వాత సిఐ గారు కూడా త్వరగతిన ఈ కేసును కొలిక్కి తీసుకురావాలని కోరుకుంటున్నాం మేడం. ఈ హాస్టల్లో ఆ పిల్లలు ఇంతకు ముందు కూడా ఏదో ఇష్యూ జరిగిందని ఆ పాప అయితే వెళ్ళిపోవాలని ఒక పాప బట్టలు కూడా సర్దేసుకొని రెడీ అయిపోయిన పరిస్థితి ఉంది. అలా జరిగినా కూడా ఆ పాప బతికేదేమో అని కొంతమంది అంటున్నారండి. నిజమా అలాంటిది మీకు దృష్టికి వచ్చిందా? తల్లిదండ్రులకి ఆ పాప చెప్పడము ఇక్కడ ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, రకరకాలుగా వేధిస్తున్నారు అని చెప్పడం వాస్తవమే. తల్లిదండ్రులు పిల్లల ఫోటోలను చూసుకుంటూ ఏడవడము, మమ్మల్ని సంక్రాంతి హాలిడేస్కి వచ్చినప్పుడే చెప్పినాం, మేము హాస్టల్కు మేము వెళ్ళమని చెప్పినా కూడా ఎగ్జామ్స్ అయిపోతుంది కాలేజీకి వెళ్ళొచ్చు అని వాళ్ళు నచ్చజెప్పి పంపించిండ్రు. కానీ ఇక్కడ వాళ్ళని చంపేయడం జరిగింది. ఉరేసుకోవడం అనేది వాస్తవం కాదు. ఆ చూపించిన చున్నీ కానీ మామూలుగా ఒక చిన్న గుడ్డపేలుగలాగా ఉన్నది, పల్సడి గుడ్డపేలుగలాగా ఉన్నది. ఆ వాళ్ళు ఉరేసుకొని చనిపోవడం కాదు, వాళ్ళని చంపేసిండ్రు. దీనికి కప్పుపుచ్చడం కోసం కొంతమంది ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని పూర్తిగా పోలీసులు సహకరించి నిందితులను కఠినంగా శిక్షించాలి, బాధితులకు న్యాయం చేయాలి, ప్రభుత్వం ఖచ్చితంగా వీళ్ళకి అండగా నిలబడాలి. ఇది మాత్రం మేము కోరుకునేది మేడం. నిజంగా ఏం జరిగి ఉండొచ్చు అండి? ఇది నిజంగానే ఆత్మహత్యనా లేకపోతే ఇది ఏమన్నా క్రియేట్ చేశారా అనేది అర్థం కానటువంటి సిచ్యుయేషన్ ఉంది. మీరేమనుకుంటున్నారు మేడం? మేము నిన్న పొద్దున్న నుండి ఇక్కడ ఉన్నాము. ఇక్కడ చూస్తున్న సంఘటన చూస్తూ ఉంటే వైష్ణవి భవ్య గారిది వాస్తవానికి అనుమానంగా ఉన్నది. ఆత్మహత్యగా చిత్రీకరించినట్టు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు హాస్టల్లో వండుకుంటూ మరి వాళ్ళు 8 గంటల ప్రాంతాల్లో మరి ఇది జరిగిందంటే ఒక విచిత్రంగా ఉన్నది. అదేవిధంగా లేటర్ చూస్తే మాత్రం ఇంకా ఘోరంగా ఉన్నది. ఆ లేటర్లో ఖాళీ ఒక వార్డన్ గురించే రాసిరు కానీ కన్న తల్లిదండ్రుల గురించి గుర్తులేదంటే ఒక విచిత్రంగా ఉన్నది. ఆ లేటర్ చూస్తే ఇంకా అనుమానం పెరుగుతూ ఉన్నది. కాబట్టి నిన్నగిలో చూసినాం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రము మరి ఆ వార్డన్ అరెస్ట్ చేయలేదు. మరి సంబంధిత అధికారులని జిల్లా డీడీ గారిని కూడా పలుసార్లు అమ్మాయి కంప్లైంట్ చేసినట్టు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిండ్రు. కానీ మేము దాని విషయం అడిగితే స్పందన లేదు. నిన్న అరెస్ట్ చేసినారు. ఇది ఏ సమాజం? ఇప్పుడు మనము వాస్తవానికి భూమి మీద ఉన్నామా, మరి ఎక్కడ ఉన్నాము, అసలు తెలంగాణలో ఉన్నామా? ఈ ప్రభుత్వం కూడా పట్టించుకొని వాస్తవానికి ఒక విచిత్రంగా ఏంటంటే ఈ జిల్లా మంత్రి కానీ ఇక పార్టీ ఏదైనా సరే అధికారం ఉన్న పార్టీ ఇక్కడ ఎస్సీ హాస్టల్లో ఒక 2 అమ్మాయిలు చనిపోతే ఇంతవరకు స్పందన లేదు. మరి వాళ్ళకు కుటుంబాన్ని రోడ్డు మీద పడ్డది, మరి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రతి కుటుంబానికి ఎక్స్గ్రేషియా 50 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని ఎడల ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు మరి వారిని ఇక్కడ ఉన్నటువంటి వార్డన్ని అరెస్ట్ చేయకుంటే ఆటో వాళ్ళని కూడా వాళ్ళు ఏందనేది తెలుస్తలేదు ఇంతవరకు. మరి తేల్చి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయకుంటే మాత్రం మేము ధర్నాలు చేస్తాము. మరి రేపు మేము అందరము ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలం అందరం మీటింగ్ పెట్టుకొని మరి రేపు విద్యా సంస్థలు కూడా బంద్ పిలిపిస్తామని అనుకుంటున్నాము. ఇది ఎమ్మటే కలెక్టర్ గారు స్పందించి వారి కుటుంబానికి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. మేము జిల్లా యాదవ సంఘం జిల్లా అధ్యక్షుని పుట్ట వీరేశ గారిని మరి జిల్లా యాదవ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. రేపటి కల్లా అంతకులని శిక్షించాలని చెప్పి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు దీన్ని చొరవ తీసుకొని సార్ ఇక్కడ లేని కుటుంబాలు మరి లేనివారు హాస్టల్లో ఉండాలంటే భయం ఒకటి ఈ రాష్ట్ర లెవెల్లో ఈ భువనగిరి నుంచే మరి ఉన్నది కాబట్టి మరి ముందస్తు ఇవన్నీ మీరు చొరవ తీసుకొని తక్షణమే ఆ నిందితులను శిక్షించి వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఇక్కడ ధర్నాలు రసరోకలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఎస్సీ గవర్నమెంట్ బాలికల హాస్టల్ వసతి ఎలా ఉంది అనేది మనం ప్రత్యక్షంగా చాలా చూసాము. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో పాపం అన్ని ప్రాబ్లమ్స్ను కూడా తట్టుకొని వాళ్ళు చదువుకొని మంచిగా భవిష్యత్తుకి పునాది వేసుకోవాలనుకున్నటువంటి ఆ పరిస్థితుల్లో ప్రాణాలే కోల్పోయారు. చాలామంది భయపడిపోయి పిల్లలు తిరిగి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యుయేషన్ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఆ పై వరకు మనం వెళ్ళి మొత్తం చూసాము. అందరూ కూడా ఒకటే అంటున్నారు, ఏంటంటే చున్నీలు చాలా పల్చటి క్లాత్ తోటి ఉన్నాయి, వాటిని పైనుంచి హ్యాంగ్ చేసుకుంటే 30-40 కేజీలు తక్కువైతే పిల్లలు ఉండరు. 15 ఇయర్స్ పిల్లలంటే బరువు. అలాంటి పిల్లలు ఎట్లా ఆగుతారు అక్కడ? ఇది కావాలని కేవలం ప్రీ ప్లాన్డ్గానే చేశారు అని చెప్పేసి ఇప్పుడే నేను వాళ్ళ బాబాయ్తో కూడా మాట్లాడాను, ఆ పిల్లల బాబాయ్తో కూడా ఫోన్లో. ఆయన కూడా అదే చెప్తా ఉన్నారు.
వాళ్ళని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసేటువంటి సిచ్యుయేషన్ ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే ఈరోజు క్రిమేషన్ అవన్నీ జరుగుతున్నాయి. సో 100% వాళ్ళందరినీ లైన్లోకి తీసుకుందాము. వాళ్ళ పేరెంట్స్ని అలాగే వాళ్ళందరినీ కూడాను ఏం జరిగింది అనేది వాళ్ళైతే ఇంకా క్లారిటీగా చెప్పగలుగుతారు. చాలా క్వశ్చన్స్ ఇక్కడైతే, చాలా డౌట్స్ ఉన్నాయి. మొత్తం చుట్టుపక్కల అసలు పెద్ద హైట్ కూడా లేదు, వాల్ కూడా చాలా తక్కువ ఉంది. ఆ పక్కనైతే డోర్ ఓపెన్ చేసి పెట్టారు. మరి ఎందుకు ఓపెన్ చేసి పెట్టారు? గేట్ ఓపెన్ చేసి పెట్టారు. ఇక్కడ ఒక గేటు, అక్కడ ఒక గేటు, అటైతే అసలు కంప్లీట్ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. ఎవరు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు వెళ్తున్నారో కూడా తెలియనటువంటి సిచ్యుయేషన్ అయితే ఇక్కడ నెలకొని ఉంది. ఇంకోటి ఏంటంటే సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు కదా, అది కూడా అందరికీ తెలుసు. సో ఇక్కడ ఏం చేసినా ఏం జరిగినా కూడా పట్టించుకునే నాదుడు లేడు అన్నట్టు మొత్తం అంతా ఎంటీ ప్లేస్ ఉంది. ఎవరైనా ఎప్పుడైనా వచ్చి పోవచ్చు. ఆటో డ్రైవర్ కూడా రోజుకి 3-4 సార్లు ఉదయం సాయంత్రం తీసుకెళ్ళడానికి, దించడానికి, ఇంకా సరుకులు తీసుకురావడానికి ఇలా అనేక సార్లు అతను వస్తూ పోతా ఉంటాడని చెప్తున్నారు. ఇప్పటివరకైతే పోలీసులు మరి ప్రాథమిక విచారణలో అలాంటి ఏమీ లేవని, ఆ గాయాలు ఏం కనిపించట్లేదని, తర్వాత గత అంటే ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని పోలీసులు కూడా చెప్తున్నారు ఇక్కడ ఒక పర్సన్ తోటి, ఆటో డ్రైవర్కి. అయినప్పటికీ దానికి ఈ ఇన్సిడెంట్కి సంబంధం లేదని చెప్తున్నారు. మరి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి ఏం జరిగింది, ఆ పిల్లలు మరణానికి నిజంగా వాళ్లే ఆత్మహత్య చేసుకున్నారా, లేదంటే ఎవరైనా చంపి వాళ్ళని ఆత్మహత్యగా చిత్రీకరించారా, కొన్నింటి నుంచి బయటపడేందుకు, కొన్నింటిని కప్పిపుచ్చుకునేందుకు అలా ఏమన్నా చేశారా అనేది తెలియాలంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సి ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా పక్కాగా వస్తుందని నమ్మకం అయితే మాకు లేదు అని చెప్పేసి వాళ్ళ బాబాయ్ కూడా అంటా ఉన్నారు. ఏది ఏమైనా పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ పోలీసులు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏం జరిగిందనేది అయితే నిజానిజాలు బయటకు వస్తాయి. ఆ దిశగా పోలీసులు ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి ఎంక్వైరీని ఆ పిల్లలకు, ఆ కుటుంబాలకు న్యాయం చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది.